దేవుడు గడిచిన కాలమంతా ఆయన రెక్కల మాటున మనల్ని భద్రపరిచాడు. మనల్ని సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాపాడుతూ వచ్చాడు. దేవుడు చేసిన మేలులకు మనం ఏమిచ్చినను రుణం తీర్చుకోలేని వారమే. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోకపరమైన ఏ విధమైన పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. పాపం మీద మనం జయం పొందాలి, లోకం మీద మనం జయం పొందాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభువారు మనల్ని పరిశుద్ధపరచాలి అంటే ముందుగా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ఆలకించాలి. హల్లెలూయా. చాలామంది ప్రజలు వారి వారి పాపాలన్నీ ఒప్పుకుంటూ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం పొందారు. అందరూ బాప్తిసాలు పొందుతున్నప్పుడు యేసు ప్రభువు వారు కూడా వచ్చి బాప్తిసం పొందాడు. బాప్తిస్మము పొందిన తర్వాత యేసు ప్రభు వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. బాప్తిసం పొందాడు. యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నాడు. మనం కూడా యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని సంఘానికి చెప్పాడు. అలాగే యేసు ప్రభు వారు ఏమైతే చేశాడో మనం కూడా అలాగే ఉండాలి. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నాడు. యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. ప్రభువారు ఏం చేస్తూ ఉన్నాడో ఆయన బిడ్డలముగా మనం కూడా అదే చేయాలి. చాలామంది బాప్తిసాలు తీసుకుంటారు, ఏదో పేరు పెట్టుకుంటారు, కొత్త పేరు, ఏదో 1 నెల 2 నెలల్లో కాస్త వాక్యానుసారంగా నడుచుకుంటారు. తర్వాత పూర్తిగా దేవుని విడిచిపెట్టి లోకంలో పాపంలో పడిపోయి దేవుని యొద్దకు రాను కూడా. మీరు లోకములో దేవుని కొరకు బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి తీరాలి. చాలామంది నాకు ఉపవాసం ఉంటే కళ్ళు తిరుగుతాయి, నాకు బీపీ ఉంది, లేకపోతే నాకు షుగర్ ఉంది, నేను ఉపవాసం ఉండలేను అంటూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నడిపించబడాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి తీరాల్సిందే. ఉపవాసం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపరచబడతారు. ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆత్మచేత అరణ్యానికి కొనుకోబడ్డాడంట. పరిశుద్ధాత్మ యేసయ్యని ఎక్కడికి తీసుకెళ్ళింది? అరణ్యానికి తీసుకొని వెళ్ళింది. ఎందుకు తీసుకెళ్ళిందంటే, ఇప్పుడు యేసు ప్రభు సాతాను మీద జయం పొందాలి. సాతాను మీద జయం పొందాలి అంటే ఉపవాసం ఉండాల్సిందే. నేను పాటలు పాడుతున్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను అంటే కాదు. ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాల్సిందే. అలా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఈ లోకములో ఉన్నటువంటి సాతానుడి మీద, పాపం మీద, ఈ లోక ఆశల మీద ఖచ్చితంగా నువ్వు జయం పొందుతావు. లేదు నేను ఉపవాసం ఉండలేను, నేను దేవుని వెంబడిస్తానంటే నీ ప్రయాణము అంత మట్టుకు నీ ప్రయాణము కొనసాగదు. ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండి తీరాల్సిందే.
యేసు ప్రభువుని చూడండి, నన్ను చూడొద్దు, నా మాటలు వినొద్దు. యేసు ప్రభువుని చూడండి. యేసు ప్రభు వారు ఏం చేశాడో మీరు అది చెయ్యండి. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డాడు. 40 పగళ్ళు 40 రాత్రులు అరణ్యంలో ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1 గంట కాదు, 1 రోజు కాదు, 40 రోజులు విరామం లేకోకుండా ప్రభువారు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అడవి జంతువులుంటాయి, పాములుంటాయి. చాలా ప్రమాదకరమైనటువంటి స్థలం అరణ్యం అంటే. ఆ పరిస్థితులను ఏమాత్రము లక్ష్య పెట్టుకోకుండా, చూడకుండా యేసు ప్రభువారు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. మనము ఎంతసేపు దేవునితో సహవాసం కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనకు మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు ఉపవాసాలతో. ఉపవాసాలు అంటే ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండాలి. ప్రార్థన చేయకోకుండా ఉపవాసం ఉంటే అది కడుపు మార్చుకోవటం అంటారే కానీ అది ఉపవాసం అనరు. ప్రార్థన లేకుండా ఉపవాసం ఉంటే అది కడుపు మార్చుకోవటమే కానీ అది ఉపవాస ప్రార్థన కాదు. యేసు ప్రభువారు 40 రాత్రింబవళ్ళు ఉపవసించి ప్రార్థిస్తూ వచ్చాడు. ఆయన ఎదుట ఒక బలమైనటువంటి పని ఉంది. ఏమిటి ఆ బలమైన పని అంటే, సర్వలోకమును దేవునితో సమాధానపరచాలి. సర్వలోక మానవాళి పాపములన్నిటినీ కూడా యేసు ప్రభువారు తీసివేయటానికి లోకానికి వచ్చాడు. ఆయన ఎదుట చాలా గొప్ప పని. సర్వలోకమును దేవునితో సమాధానపరచాలనేటువంటి ఆలోచనతో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, ముందుగా ఆ బలమైన పని జరగటం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో అప్పులున్నాయని బాధపడుతున్నావు, జబ్బులున్నాయని బాధపడుతున్నావు, సమస్యలున్నాయని బాధపడుతున్నావు, అనేక విషయాల్లో బాధపడుతున్నావు. బిడ్డల ప్రవర్తన సరిలేదు, కుటుంబ యజమాని ప్రవర్తన సరిలేదు, ఎవరికి కూడా నమ్మకస్తులుగా కనబడటం లేదు, ఎవరికి నచ్చిన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఒకరి మాట ఒకరు గౌరవించుకోవటం లేదు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ మర్యాదలు కలిగి నడుచుకోవటం లేదు, ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? కుటుంబంలో ఇన్ని కష్టాలుంటే, ఇన్ని సమస్యలుంటే, ఇన్ని ఇబ్బందులుంటే కనీసం మోకరించి ప్రార్థన చేయలేని ఒక సోమరితనంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నీకు నిద్ర ఎలా పడుతుంది? నీకు తిండి ఎలా తినాలనిపిస్తుంది? నీ దేవుడు నిజమైన దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపించే దేవుడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కుటుంబంలో భర్త పరిస్థితి, భార్య పరిస్థితి, బిడ్డల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితికి ఆందోళనకరంగా ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? తిండి ఎలా సహిస్తూ ఉంది? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండలేరా? మీ కుటుంబ క్షేమం కొరకు, మీ కుటుంబ రక్షణ కొరకు, మీ కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఒక బలమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక బలమైన పని చేసే ముందు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. మీరు కూడా అనుకోండి, అయ్యా ఎంత కష్టపడుతున్నా కానీ అప్పులు తీర్చబడటం లేదు, అవసరతలు తీర్చబడటం లేదు, సమస్యలు అలాగే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అంటే, మీ మనసులో మీరు తీర్మానం చేసుకోండి, నేను ఒక 3 వారాలు ఉపవాసం ఉండాలి, లేకపోతే 7 వారాలు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఒక 10 వారాలు ఉపవాసం ఉండాలి,
లేకపోతే 3 రోజులు, ఒక రోజు ఉపవాసం ఉండి, వారానికి ఒక రోజైనా సరే ఈ ఉపవాసం ఉండి నా సమస్యల కోసం నేను ప్రార్థన చేయాలి ఆలోచన మీకు రావాలి. దైవజనుడు చేస్తాడులే అని మీరు మౌనంగా ఉంటారా? చెప్పండి. దైవజనుడు చేస్తే మీరు మౌనంగా ఉంటారా? మౌనంగా ఉంటే మీ జీవితాలు ఎలా మారుతాయి? మీ కుటుంబాలకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, ఒక బలమైనటువంటి పని జరిగే ముందు ఉపవాస ప్రార్థన ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. ఏమా, మన సమస్య 1000, 2000తో తీరే సమస్య? చెప్పండి. 1000, 2000తో తీరే సమస్య కాదు. ఎక్కువ సమస్య ఉంది. ఎక్కువ సమస్య ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. అందుకని ఒక దైవజనుడు అంటాడు, కళ్ళు తెరిచి చూసినంతసేపు నా సమస్యలు పెద్ద పెద్ద కొండల వలె కనబడ్డాయి. ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకొని ప్రార్థించడం మొదలుపెట్టానో అప్పుడు నా సమస్య చిన్న గులకరాయిగా మార్చబడింది అన్నాడు.